హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఈరోజు అరటికాయ బజ్జీలు చేశాను. అవి అత్తయ్యకి మావికి పెట్టాను, మా హస్బెండ్కి మా పాపకి కూడా అయిపోయింది, తినేశారు. చాలా బాగున్నాయి అనమాట. ఇష్టంగా అందరూ కూడా తిన్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా పాప చూడండి ఆడుకుంటుంది. చూడండి, సాయంత్రం మామూలుగా పూజ చేసేసుకున్నాను కదా. సాయంత్రం పూజ చేసుకోకపోతే నాకు ఈవినింగ్ గడవదనమాట. అయిపోయింది, పూజ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈరోజు సాయంత్రం అరటికాయ బజ్జీలు వేసాను, వీళ్ళందరికీ పెట్టేశాను. నెక్స్ట్ ఏమో ఇంట్లో పనులన్నీ కంప్లీట్గా అయిపోయి ఇంకా నైట్కి వచ్చేసి అత్తయ్యకి ఈరోజు హెవీ కదా, ఈవినింగే కదా తిన్నారు, అందుకని నైట్ అందరికీ కూడా లైట్ ఫుడ్ పెడదామని అనుకున్నాను. మా పాపకి నాకు ఎర్రనొక జావ, తర్వాత ఏమో వీళ్ళకేమో అత్తయ్యకి పాలు బ్రెడ్. చూడండి తాతయ్యతో ఎంత చక్కగా ఆడుకుంటుందో పాప. అలా దానికి బాగా ఆడుకోవడం, మనుషులు ఉండడం ఎంత ఇష్టమో దానికి. కానీ బాగా తక్కువ ఇక్కడ అందరూ కూడా మనుషులు ఉండటం. తాతయ్య నానమ్మతో చక్కగా ఆడుకుంటుంది. వీళ్ళు మాత్రం ఇష్టంగా బాగుంది బాగుంది అన్నారు. నాకు మాత్రం బాగా అనిపించింది. సాయంత్రం పూజ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈవినింగ్ వచ్చేసి నైట్ వీళ్ళకి ఫుడ్ అన్నీ అరేంజ్ చేసేసాను. అరేంజ్ చేసేసాక వీళ్ళు తిన్నారు. మావయ్యకి కొంచెం హెడేక్గా ఉందంటే టీ పెట్టమన్నారు. టీ పెట్టమంటే కొంచెం ఫీవర్గా ఉంది. ఏంటో ఈ ఫీవర్లు అందరికీ కూడా అస్సలు బాగోటం లేదు. ఒకరు తగ్గుతున్నాయంటే మళ్ళీ మరొకరికి వచ్చేస్తుంది. ఇది అత్తయ్య ఫుడ్ అనమాట. ప్రస్తుతానికి పడుకున్నారు, లేపేసి పెట్టాలి. మావయ్య హెడేక్గా ఉంది, టీ పెట్టమంటే మళ్ళీ టీ పెడుతున్నాను. చూసారా, టీ పెట్టానా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికీ అయిపోయాక ఆ పాప మాత్రం వదలట్లేదు, తాత 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 అంటూనే ఆడుతుంది. అత్తయ్యకి మావయ్యకి నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది, వాళ్ళిద్దరు చేస్తారు. మరి ఇప్పుడు మా పాపకి ఫ్రెష్ అప్ చేయాలి. పాపకు ఫ్రెష్ అప్ చేసి దానికి అన్నీ తినిపించడం, ఇలా నైట్ పడుకునేంత వరకు బిజీ లైఫ్ అనమాట. పాపకి నాకు ఎర్రనొక జావ చేస్తాను. ఇది కొంచెం లైట్గా బాగుంటుంది అనమాట నైట్ టైం. పాపకి నాకు ఇదే ఫుడ్ నైట్. చూసారా ఫ్రెండ్స్, ఇవేమో ఆవు పాలు. ఇవి పాపకి ఆవు పాలు. ఇంట్లో గేదె పాలు మామూలుగా పెరుగు తోడు పెట్టడానికి టీలకి గేదె పాలు అనమాట. ఓన్లీ పాపకి ఆవు పాలు దేవుడికి నైవేద్యానికి. ఇదేంటంటే నాకు ఐపాడ్ ఇది మొబైల్ పెట్టుకోవడానికి లేదు కదా. ఇలా ఆలోచించాను, ఇంట్లో బాటిల్నే కట్ చేసి దానిలో వేస్ట్ క్లాత్ ఏమైనా లోపల పెట్టేసి కొంచెం అటు ఇటు కట్ చేసి దానిపైన మొబైల్ పెట్టుకుందామని ప్లాన్ చేశాను. మధ్యాహ్నం చూసాను బాగానే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు వంట అది చేస్తాను కదా, పక్కన అలా పెట్టి ఫోన్ పైకి ఉంటే బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి దాన్ని ఫ్రెష్ అప్ చేసేసాను. ఇంకా పాప రెడీ అయిపోయింది. బాగుంది కదా ఫ్రెండ్స్. అది ఏంటంటే మొబైల్ అలా పెట్టుకోవడానికి అయిపోయాడు అనమాట. అలా తయారు చేశాను ఇంట్లోనే. అత్తయ్య ఫుడ్ కంప్లీట్ అయిపోయింది, పడుకుండిపోయింది. ఇది రొటీన్ అనమాట, ఈవినింగ్ బ్లాగ్ నాది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.